అందరికీ శుభోదయం. అంగన్వాడి విద్య, ఆటపాటల విద్య. నేటి అంశం సృజనాత్మకత. ఇష్టమైన బొమ్మలు గీయటం. కార్యకర్త పిల్లలకు రంగు పెన్సిళ్లు, క్రయాన్సులు అందుబాటులో ఉంచి వారికి ఇష్టమైన బొమ్మల్ని వేయమని చెప్పాలి. యాక్టివిటీ బుక్ పేజీ నెంబర్ 1లో ఉంటుంది. ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీని చేపిస్తున్నారు. రండి చూద్దాం. పిల్లలు ఈరోజు మనం బొమ్మలు వేద్దాం, సరేనా? అయితే ఏ బొమ్మ వేద్దాం? మీకు ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ వేద్దాం. మీకు ఏ బొమ్మలు నచ్చితే ఆ బొమ్మ వేద్దాం, సరేనా? అయితే అందరూ బొమ్మలు వేద్దాం. నేను ఒక్కొక్కరికి కలర్ఫుల్ ఇస్తాను, అందరికి కలర్ఫుల్ ఇస్తాను. మీకు నచ్చిన బొమ్మ మీ పలక మీద వేయండి, ఓకేనా? పలుకు పలక పలుకుగా పలక పలుకులు పట్టుకోండి, పలక పలుకులు పట్టుకోండి, పట్టుకోమని పలక పలుకుగా నచ్చిన బొమ్మ గీయండి, ఓకేనా? సరే, రెడీ 1 2 3 స్టార్ట్. గీయండి, బొమ్మలు గీయండి, మీకు నచ్చేయండి. అలాగే వేయండి. సరే పిల్లలు, మీరందరూ బొమ్మలు గీశారు కదా, ఒక్కొక్కరు వచ్చి చూపించండి నాకు. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, ఎవరెవరు ఏ బొమ్మ గీసారో చెప్పండి, ఓకేనా? నేరుగా ఏ బొమ్మ గీసారో ఒకసారి చూపించమ్మా. ఇల్లు బొమ్మ గీసావా? అయితే దీనికి పేరు రాసామా? దీని పేరు ఇల్లు. ఇది ఇల్లు బొమ్మ కాబట్టి ఇల్లు అని రాసాను, ఓకేనా? గీసావో చూపించు. ఇల్లు బొమ్మ గీసావా? చాలా బాగుందమ్మా. ఒకసారి పలుకు. ఇది ఇల్లు కదా, దీని పేరు రాద్దామా ఇల్లు అని? చాలా బాగుంది, వెరీ గుడ్. ఇల్లు బొమ్మ. మనిషి ఏ బొమ్మ గీసావో ఒకసారి చూపించు. ఏంటిది? మామిడి పండు గీసావా? ఒకసారి పలుకు నీకు. ఇదేం పండు? మామిడి పండ. అయితే మామిడి పండు పేరు రాద్దామా? ఇక్కడ పేరు రాస్తాను. ఇది మామిడి పండు కాబట్టి మామిడి పండు అని పేరు రాస్తాను. మామిడి పండు. ఇదిగో వైషికు మామిడి పండు గీసేది, ఓకేనా? దీనికి నువ్వేం గీసావు చూపించమ్మా. నువ్వే బొమ్మ గీసావు? ఓ, మనిషి బొమ్మ గీసావా? చూపించు. ఇది ఏంటిది? మనిషి బొమ్మ. అయితే ఇక్కడ పేరు ఆయన మనిషి అని రాయన. మనిషి బొమ్మ అన్నమాట కదా. ఇది బాగా గీసాడా మనిషి బొమ్మ? రిషిత, నువ్వేం గీసావమ్మా? నువ్వే బొమ్మ గీసావు? బనానా. ఓకే, బాగుందమ్మా. బనానా పేరు రాద్దామా? మరి ఇక్కడ బనానా పేరు రాద్దామా? అరటి పండు. బనానాని తెలుగులో ఏమంటారు? అరటి పండు. ఓకేనా? బాగుంది, అరటి పండు. అయితే నువ్వే బొమ్మ గీసావమ్మా? ఇల్లు బొమ్మ గీసావా? అయితే ఇక్కడ ఇల్లు అని పేరు రాయనా? ఇల్లు బొమ్మకి ఇల్లు బొమ్మ. ఇల్లు బొమ్మ వేసావు కదా, అందుకే ఇల్లు అని పేరు రాశాను, సరేనా? తీసుకొని పడగా బాగా గీసావు. మేడం ఏంటమ్మా ఇది? ఏం బొమ్మ గీసావు? యాపిల్ బొమ్మ గీసావా? చాలా బాగుంది. అయితే ఇప్పుడు యాపిల్ పండు అని రాయనా? అయితే యాపిల్ పండు అని రాస్తాను. యాపిల్ పండు. చూసారు కదా, ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలను వేస్తున్నారు. రండి, ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేపిద్దాం. థ్యాంక్ యూ.